ఇంటర్మీడియట్ 2వ సంవత్సరము నూతన వాచకములోని మొదటి పాఠము పద్యభాగం నుంచి తీసుకున్నట్లయితే చారుచర్య, దీని యొక్క అర్థము చక్కని దినచర్య అని అర్థము. ఇది అప్పన మంత్రి గారు రచించారు. దీని గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. ముందుగా కవి పరిచయము. ఈ పాఠ్యాంశము అప్పన మంత్రి రచించిన చారుచర్య అనే శాస్త్ర గ్రంథం నుంచి గ్రహించబడింది. సంస్కృతంలో భోజమహారాజు 136 శ్లోకాలలో చారుచర్య అనే కావ్యాన్ని రచించాడు. దానిని అదే పేరుతో అప్పన మంత్రి తెలుగులో స్వేచ్ఛానువాదము చేశారు. పండితుల చేత ప్రశంసించబడిన అప్పన మంత్రి భారద్వాజ గోత్రుడు, ఆపస్తంభ సూత్రుడు, నాగమాంబ గోవిందార్యుడు ఈయన తల్లిదండ్రులు. సోమయాజులలో శ్రేష్ఠుడైన సింగనామాత్యునికి అప్పన మంత్రి మేనల్లుడు. పుణ్యాత్ముడైన శ్రీవల్లభాచార్యుడు ఇతని అన్న. హరిభక్తుడైన అప్పన మంత్రి సంస్కృత ఆంధ్రాలలో కవిత్వం చెప్పగల దిట్ట. ఈ చారుచర్య అనే పాఠాన్ని ముందుగా భోజమహారాజు సంస్కృతంలో రాశారట. ఆయన 136 శ్లోకాలతో రాశారట. అయితే దానిని అప్పన మంత్రి తెలుగులో అనువాదం చేశారంట. అలాగే ఈయన ఎంతో గొప్ప కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు అని చెప్తున్నారు. నూతన సత్కళా భోజునిగా వినుతికెక్కిన అప్పన మంత్రి తన కావ్యం పండితులకు వీణుల విందు కలిగించే రీతిని రచించాను అన్నాడు. ఈ చారుచర్యలోని గొనగోని కొండముచ్చుల్ చకోరములన్ సుఖసారికావళిన్ అన్న పద్యాన్ని మడికి సింగన తన సకల నీతి సమ్మతంలో ఉదహరించాడు. అందువలన అప్పన మంత్రి 13వ శతాబ్దానికి చెందినవాడని, పోతనకు కాస్త ముందువాడని పండితులు అంచనా వేశారు. మన కావ్యాలు ప్రబంధాలలో సందర్భాన్ని అనుసరించి వివిధ ఔషధులు, చికిత్సల వివరాలు చర్చింపబడ్డాయి. మనకు తెలిసినంత వరకు తెలుగులో ఆరోగ్య సూత్రాలను క్రోడీకరిస్తూ వెలువడిన గ్రంథాలు చాలా అరుదుగా ఉన్నాయి. వ్యాధులు, చికిత్సా విధానాలు, ఔషధాల గురించి తెలిపే బసవరాజీయం, 18వ శతాబ్ది లాంటి ఆయుర్వేద గ్రంథాలు ఉన్నాయి. మానవులు క్రమశిక్షణాయుత జీవన విధానాలను అలవర్చుకోవడానికి పాటించాల్సిన నియమాలను, పద్ధతులను వివరించే గ్రంథాలలో చారుచర్య నాయకమణి లాంటి రచనగా భావించవచ్చు. ఇక్కడ మనిషి తన ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి నియమాలను పాటించాలి అనేది ఈ యొక్క పాఠంలో మనకి చెప్పడం జరిగింది. ఇక పాఠ్యభాగ ఉద్దేశ్యం తీసుకున్నట్లయితే, వ్యాధులు ముసురుకున్న తర్వాత మందులు వేసుకోవడం కంటే రోగాలు దరిచేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మానవుడు పూర్ణాయుర్దాయాన్ని పొందాలని చెప్పే విధానమే భారతీయ వైద్య విధానము. అంతే కదా, మనకి జబ్బులు రాకుండా ముందే మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఏ గొడవ ఉండదు. అంతేగాని జబ్బులు వచ్చిన తర్వాత మనం మందులు వేసుకొని ఆ జబ్బును తగ్గించుకోవడం కంటే, అంటే మనకి ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఒక సూక్తి ఉంది. అంటే ముందుగా అది రాకుండానే మనం జాగ్రత్త పడితే మనకి తర్వాత చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే చెప్తున్నారు ఇక్కడ. ప్రస్తుత సమాజంలో 100కి సగం మందికి పైగా భాగ్యవంతులు కనిపిస్తున్నారు, కానీ మహాభాగ్యవంతులు మాత్రం 100కి 10 పాళ్లకు మించడం లేదు. ధర్మ సాధనాలన్నింటిలోనూ దేహమే మొదటిది. దేహాలయాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం అనేది మన చేతల్లో ఉంది. అందుకే విద్యార్థులకు వ్యవహార జ్ఞానము, మంచి ఆహారపు అలవాట్లు నేర్పడంతో పాటు ఆరోగ్య విషయాలపై తెలుగువారికి ఉన్న శ్రద్ధాశక్తులను, ఒకప్పటి శౌచ అలంకార పద్ధతులను తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యము. ఇక్కడ విద్యార్థి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఆరోగ్యపరంగా ఏ విధంగా మనము చర్యలు తీసుకోవాలి అని ఈ పాఠం ద్వారా చెప్తారన్నమాట. ఇక పాఠ్యభాగ నేపథ్యం తీసుకున్నట్లయితే మొత్తం 76 పద్యాలున్న లఘుకృతి చారుచర్య. అవతారికతో మొదలై వరుసగా దంతధావన, స్నాన, పుష్పధారణ, లేపన, వస్త్రధారణ, భూషణధారణ ఇలా మొత్తం 12 పద్ధతుల గురించి వివరాలు ఇందులో ఉన్నాయి. వీటి నుంచి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా 9 పద్ధతుల నుండి పద్యాలను ఎంపిక చేసి పాఠ్యాంశంగా అందించడం జరిగింది.
ఇక్కడ మొత్తం 76 పద్యాలు ఉన్నాయంట. అయితే దీనిలో 12 పద్ధతులు రూపంలో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పడం జరిగింది. అయితే వాటన్నింటినీ కాకుండా కేవలం 9 పద్ధతులు అంటే విద్యార్థులకు ఏవైతే ఉపయోగపడతాయో వాటిని తీసుకొని ఈ పాఠంలో వివరించడం జరిగింది. ఇక పాఠ్యభాగ సంగ్రహం. ప్రతిరోజు ప్రాతకాలంలోనే నిద్ర నుండి మేల్కొనాలి. ఆలస్యం చేయకుండా దంతధావనం చేయాలి. అందుకోసం వేప, కానుగ, చండ్ర, మద్ది మొదలైన ఔషధ విలువలు కలిగిన పుల్లలను ఉపయోగించాలి. వివిధ వృక్ష జాతులకు సంబంధించిన పుల్లలను దంతధావనానికి ఉపయోగించడం వలన వివిధ రకాల ప్రయోజనాలు కలుగుతాయి కనుక వాటిని తెలుసుకొని వినియోగించుకోవాలి. శుభ్రంగా దంతధావనం చేయడం వల్ల కఫం, పైత్యం హరించుకుపోయి నాడీ మండలం శుద్ధి అవుతుంది. ఆపై చక్కగా గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం వలన శరీరం కాంతివంతంగా తయారై రోజంతా ఉత్తేజంగా ఉంటారు. స్నానానంతరము చక్కగా తలదువ్వుకొని కాలానికి తగిన లేపనాలను పూసుకోవాలి. సువాసనను, ఆరోగ్యాన్ని ప్రసాదించే గేదగి, గన్నేరు, మొల్ల, పొగడ, సంపెంగల వంటి పుష్పాలను ధరించాలి. ఇవి ధరించడం వల్ల స్త్రీ పురుషులకు త్రిదోషాలు హరించుకుపోతాయి. చలువ చేస్తుంది. ఋతువులను అనుసరించి మనం వస్త్రధారణ చెయ్యాలి. కాలిపోయినవి, కన్నాలు పడినవి అయిన వస్త్రాలను ధరించరాదు. ఉన్నంతలో దాన ధర్మాలు చెయ్యాలి. మన చుట్టూ ఉన్న వారికి పెట్టాకే మనం భుజించాలి. సాధ్యమైనంత వరకు భోజనం ఒంటరిగా కాకుండా 10 మందితో కలిసి తినాలి. భోజన సమయంలో భోక్త గాని, దాత గాని కోపావేశాలకు లోనైతే ఆ ఆహారం విషంతో సమానమవుతుంది. మధురంగా ఉన్నాయని పదార్థాలు అతిగా తినకూడదు. భోజనం మధ్యలో అతిగా నీరు త్రాగకూడదు. అన్నం తినడానికి, నీరు త్రాగడానికి క్రమ పద్ధతిని పాటించాలి. భోజనానంతరము కొద్దిగా దూరమైనా నడవాలి. అలా నడిచాక పైత్యాంతకమైన తాంబూలాన్ని సేవించాలి. తాంబూల సేవనం వల్ల మనగూరే ప్రయోజనాలు అనేకం. తాంబూలంలో వేసుకునే సున్నం త్రిదోషాలను హరిస్తుంది. మంచి ఆహారాన్ని స్వీకరిస్తూ ప్రశాంత జీవనం గడపాలి. ఇతరులకు మేలు చేస్తూ ఓర్పు, సహనం కలిగి ఉన్న వారి ఇంట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ధైర్యం, ఉత్సాహం ఉన్నవారిని సంపదలు అవే వెతుక్కుంటూ వస్తాయి. పగలు నిద్రపోకూడదు. పరకాంతను కోరుకోకూడదు. భక్ష్యయోగ్యం కాని పదార్థాల మీద వ్యామోహం వదిలేయాలి. కరకుగా మాట్లాడకూడదు. ఆత్మస్థుతికి దూరంగా ఉండాలి. క్రమశిక్షణ కలిగిన జీవితం గడుపుతూ పదుగురు మేలు కోరే మానవునికి ఎల్లప్పుడూ అభ్యుదయమే కలుగుతుంది. చూసారా ఎన్ని మంచి లక్షణాలను ఈ పాఠ్యభాగంలో మనకి వివరించారో. ఇవి మనము ఒక్కొక్కటి కూడా పద్య రూపంలో తెలుసుకుందాం. ఇది మరో వీడియోలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ నూతన పాఠ్యాంశాలను మీ స్నేహితులకు కూడా పంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.